యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి సత్య చంద్రమౌళి గారు కూడా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు విశాఖలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం చావులమదం శ్మశాన వాటిక వద్ద ఉన్నాం. ఆయన అంత్యక్రియల కోసం వేలాదిగా చాలామంది తరలి వస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు ఇతర నేతలంతా. అలాగే చంద్రమౌళి గారు కూడా చాలా యాక్టివ్ రోల్ ఉంటుంది. SBI రిటైర్డ్ ఉద్యోగి అయినప్పటికీ కూడా ఆయన చాలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అలానే విశాఖ నుంచి 6 పహల్గామ్ వెళ్ళిన వాళ్ళు కూడా మనతో పాటు సార్ కూడా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం సార్. ఆ రోజు అసలు ఏం జరిగింది? 1 గంట ప్రాంతంలో మేము అదే మినీ స్విట్జర్లాండ్ అని చెప్పి ప్లేస్ ఉన్నది పహల్గామ్ మీద కొండ మీద. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మేము ఎంట్రన్స్లో నుంచి దూరంగా వాష్రూమ్ తిరిగి వెళ్ళి సర్లీ మొహం కడుకుని వచ్చేసరికి ఈ ఎంట్రన్స్ దగ్గర సౌండ్స్ వినిపిస్తున్నాయి, తుపాకీ పేలిన సౌండ్స్. ఏంటో అనుకున్నాం. తర్వాత 2-3 నిమిషాలకి తెలిసింది అదేంటంటే టెర్రరిస్టులు ఫైరింగ్ చేస్తున్నారని. సో పరిగెట్టి వచ్చాడు. బయట పారిపోవడం కూడా వీల్లేదు, ఎందుకంటే అక్కడ అంతా కార్టన్ అయ్యి ఉన్నది. ఇది గ్రిల్ వేస్తుంది. ఒక చిన్న కుక్కలు దూరినంత వెంట చిన్న ఉంటే దాంట్లోంచి అందరం పోటీపడి బయటకు వచ్చేసరికి మాకు ఎదురంగా, అంటే అంతవరకు లోపల ఉన్న టెర్రరిస్ట్ ఒకడు బయటకు వచ్చేసి మాకు ఎదురంగా వచ్చి సిట్ డౌన్ అన్నాడు. సిట్ డౌన్ అనేసరికి అతను పాపం కూర్చుండిపోయాడు. అంటే సిట్ డౌన్ కదా, మా గ్రూప్ అంతా లేమమ్మా, ఎవరు మౌలి నేను ఉన్నాము. ఈ ఆడవాళ్ళు వేరు దిక్కులో ఉన్నారు. సో వాడు అనేసరికి అతను కూర్చుండిపోయేసరికి ఇక వాడు నా పేల్చేస్తాను. నేను పరిగెడితే వాడు వెంటనే వెనకని సౌండ్ వినిపించింది టప్మని. సో మా మిస్సెస్ అయితే చూసింది అతను కాల్చడం. సో అక్కడి నుంచి పారిపోవడం, ఎవరి వాళ్ళే పరిగెట్టి తర్వాత మధ్యలో కలిసి మేము కిందకి చేరేసరికి 3 గంటలు అయింది. రాత్రి 10 గంటలకి మాకు విషయం తెలిసింది తను చనిపోయాడని. సో బాడీని ఐడెంటిఫై చేసాం. చేసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళు పంపించారు. మేము అదే నెక్స్ట్ డే బయలుదేరి జమ్మూ నుంచి ఢిల్లీ టు విశాఖపట్నం చేరుకున్నాం. సార్ మీకు టాయిలెట్స్ దగ్గర ఉన్నప్పటికే మీకు తుపాకుల సౌండ్స్ అనేవి అప్పుడే వినిపించాయి. కానీ ముందేంటంటే మేము ఇలాగ టెర్రరిస్ట్ పేస్తారు అనుకోలేదు. సో తర్వాత తెలిసింది టెర్రరిస్ట్ కాల్చేస్తున్నారు. లేదమ్మా, గత 30 ఏళ్ళకి లేదని వాళ్ళే చెప్తున్నారు అక్కడ లోకల్ వాళ్ళు. అలాగే లేదని ఇదే ఫస్ట్ టైం. లేదమ్మా, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు. లీడ్ కూడా అదే చంద్రబాబు గారే, అతనే ప్లాన్ చేశారు ఇదంతా. దురదృష్టం ఒకటి వెంటాడింది. మిడిల్ లో మీరు డ్రాప్ అయిపోవాలి అనుకున్నారా సార్? మధ్యలో మేము అయిపోదాం అనుకున్నాం, నేను మా మిస్సెస్ కూడాను. మరి వెళ్ళలేము, గుర్రాలతో ప్రయాణం చేయలేమని. కానీ చంద్రమౌళి గారి ప్రార్థనల వల్ల అక్కడి నుంచి పైకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మిస్సెస్ కూడా వద్దు, నేను ఇక్కడ ప్రయాణం చేయలేనన్నా వినుకోకుండా అతనే కొద్దిగా ఏంటంటే ఇంతవరకు వచ్చి చూడకపోతే మరేంటని చెప్పేసి బలవంతం చేసి వెళ్ళమైంది. అందరం వెళ్ళాం. ఎంజాయబుల్గా ఉంది. మౌలి గారు అతనికి మృత్యువు లాగినట్టు అనిపించింది. అంటే ఇదంతా చూస్తే అలాగ అనిపిస్తుంది మాకు. సో ఆ టైంకి మరి అతను చనిపోవడం జరిగింది. సార్ ఇవి ఐడి కార్డులు మొత్తం పేరు అడగడం జరిగాయంట. మేము కూడా అక్కడ వాళ్ళు చెప్పగా వినడమే కానీ మా దగ్గర కదా, ఎందుకంటే చాలా దూరంలో జరిగాయి అవి. జరిగిన తర్వాత మేము అక్కడే వాళ్ళ డిస్కషన్లో అక్కడ కాల్పులు ఇవన్నీ జరిగితే వాళ్ళు ఏడుపులు రొదలు గట్ట వింటుంటే ఏం జరిగిందని మేము చాలా దూరం నుంచి చూసాం అదంతా ఒకే మైదానంలో. సో అప్పుడు ఎప్పుడైతే జనాలు మా వైపు పరిగెట్టుకుని వస్తున్నారో, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదనమాట. సో పరిగెట్టేస్తే మాకు అర్థమైంది టెర్రరిస్ట్ కాల్స్తుందని చెప్పారు. అప్పుడు మేము పరిగెట్టి ఒక చిన్న మార్గం ఉంటే ఆ మార్గం ద్వారా బయటపడతాం. పోలీసు వాళ్ళు ఒక అరగంట తర్వాత మేము కింద దిగేటప్పుడు పోలీసులు కనిపించారు. మేము కూడా వీళ్ళకి టెర్రరిస్ట్ అనుమానం బయటపడ్డాము. ఎవరికి వారే పరిగెట్టారు. అక్కడ ఏమి సెక్యూరిటీ లేదు. మేము ఎందుకంటే వాళ్ళు కూడా ఇంచుమించు మిలిటరీ డ్రెస్లోనే కనిపించారు మాకు.
అది జరిగింది. ఒక్కసారిగా చాలా ఒకసారిగా భయంకరమైన వాతావరణం. మనం నిర్ణయం తీసుకోవడానికి కూడా ఏమి మైండ్ కూడా చేయని పరిస్థితిలో ఉన్నాం. అంటే మౌలి గారు పరిగెత్తలేకపోయారు, ఆయన హెల్త్ పరిగెత్తలేకపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ కూర్చుంటే వదిలేస్తారేమో అని అనుకుని ఉండొచ్చాము, మరి మనం చెప్పలేం కదా అది. సో మేమేంటంటే ఎలాగ కాల్ చేస్తారు కాబట్టి పరిగెట్టిన కూర్చున్నా ఒకటే ఫలితం కాబట్టి మరి మేము పరిగెట్టాం. సో ఒకటి మా వెనకను కూడా పడలేదు, పడితే మేమేం తప్పించుకునే పరిస్థితి లేదు అక్కడ. కేవలం ఆడవాళ్ళని మాత్రం ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని విడిచిపెట్టారు, మగవాళ్ళని అందరినీ కాల్చి కనిపించిన వాళ్ళందరూ కాల్చి విచక్షణ రథం కాల్చారు.